ధనుసు రాశి వారికి ఇప్పుడు మే 1 వరకు చాలా బాగుందమ్మా ఈ ధనుసు రాశి వారికి. వీరికి గురువు 6వ ఇంటికి వెళ్తున్నారు. అంటే కొద్దిగా గురుబలం తగ్గేటువంటి సూచన కనిపిస్తుంది. అంటే పోటీ పెరుగుతుంది. వీరు చేసేటువంటి వ్యాపారంలో గానీ, ఉద్యోగంలో గానీ వీరికి పక్కన వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం వల్ల వారు ముందుకెళ్ళిపోతున్నారు, వారు అభివృద్ధి చెందుతున్నారు అనేటువంటి బాధ, ఆలోచనలు ఎక్కువ చేసేటువంటి కనుక వీరి ఆలోచనలని నియంత్రించుకోవాలి. కొంచెం గురువును సంబంధించిన సిద్ధి సాయినాథుడికి పూజలు చేయడం, దత్తాత్రేయ స్వామికి పూజలు చేయడం చేయాలి. వీరికి ఆదాయం కూడా ఈ సంవత్సరం 8 కనిపిస్తుంది, వ్యయం ఎక్కువగా ఉంది 14 కనిపిస్తుంది. రాజ్యపూజ్యం 4 ఉంది, అవమానం 5, అది కూడా రాజ్యపూజ్యానికంటే అవమానం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే శని భగవానుడు మళ్ళీ ముందుకు రావడం వల్ల, ఆయన వక్రించి రావడం వల్ల ఏళ్ళనాటి శని వెళ్ళిపోయింది ధనుసు రాశి వారికి. కానీ ఒక 6 నెలల కాలం మళ్ళీ ఏళ్ళనాటి శని వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వీరు శనేశ్వరుని ఆలయానికి వెళ్ళగలిగితే మంచిది. శనేశ్వరుని ఆలయాలు మనకు తక్కువ ఈ ప్రాంతంలో. మనకు తమిళనాడులో తిరునల్లారు అనేటువంటి ఒక ఊర్లో శనేశ్వరునికి పెద్ద ఆలయం ఉంటుంది.